హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరొక వ్లాగ్తో వచ్చానండి. లాస్ట్ వరకు చూడండి, నచ్చుతుంది మీ అందరికీ. ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే మేము ఏడుపాయలకు వెళ్ళామండి. అంటే మా కాలనీ వాళ్ళంతా కలిసి వెళ్ళాము. చూడండి లాస్ట్ వరకు, బాగుంటుంది వ్లాగ్ వచ్చేసి. ఇక్కడ మా అక్క కూడా వచ్చిందండి. తను కూడా రమ్మంటే వచ్చింది. మార్నింగే 7:30 కల్లా బయలుదేరామండి. అందరూ రావడానికి కొంచెం టైం పడుతుంది కదండి, సండే కదా. కొంచెం ఇంట్లో రాని వాళ్ళకు అన్నీ ప్రిపేర్ చేసి రావాలి కదా, అందుకోసమే కొంచెం లేట్ అయింది. 7:30 కల్లా ఇక్కడ స్టార్ట్ అయిపోయామండి. 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. చూడండి బ్లాగ్, ఏడుపాయలకు వెళ్తున్నాము. కుదిరితే మీతో కూడా షేర్ చేసుకుంటాను. వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ గిఫ్ట్ గెలుచుకుంటున్న వారు ఎవరు లేదంటే ఇది ట్రైన్. అందరూ సంతోష్ రెడీ. వెనక వాళ్ళని చూస్తే నేను అనుకోకండి, అందరినీ చూస్తున్నాను. ఆట అయిపోయినాకనే నేను వస్తాను. ఫస్ట్ ప్రైజ్ అమ్మా, అందరికి వస్తాయమ్మా. నాకు రాలేదు, నేను కూడా చేయలేకపోయినా అనకండి. అందరం ఒకటే. చూసారా, అది చూసుకునే కనిపిస్తుంది. రెడీయా అండి? సౌండ్ లేదండి. రెడీయా? మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తారు. సే చేస్తారు నువ్వు. రెడీ, సెకండ్ సౌండ్. నిన్ను చూడక నేను కరెక్ట్. చిన్నపిల్లలు మీకు 25 గిఫ్ట్స్. మీరు కూర్చొని కూడా వినొచ్చు. కాకపోతే ఒక గిఫ్ట్ వచ్చినాక క్లాప్ లేదు, ఏం లేదు. ఎలా చెప్పండి? చప్పట్లు చప్పగా ఉన్నాయి, కొంచెం దాని మసాలా. స్టార్ట్ చేస్తున్నారండి. రాగానే మాత్రం ఫస్ట్ ఎవరు చేయలేపుతారో నేను చూస్తున్నాను. ఇక్కడ నుండి వాళ్ళకే వస్తుంది. చాలా మంది లేపుతారు, అందరికీ గిఫ్ట్ అమ్మమ్మ గెలుచుకుంటుంది. అమ్మమ్మ కోసం ఒక ఓయ్ ఓయ్. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలకు ఈ పాట తర్వాత, పెద్దవాళ్ళ తర్వాత. పాట అయితే నేను అనుకుంటాండి ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్న పిల్లాడు కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ రేస్ చేసిన వాళ్ళకి ఇమీడియట్ వచ్చింది. ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాండి. 1 2 రెడీ అండి, 3. అందరు పడితే బాగుంటుంది. చిల్డ్రన్ ఓ ముత్యాల clap children. Sound.
గుడ్. క్లాప్ చిల్డ్రన్. చిల్డ్రన్ 1 2 3. అందరికి వస్తున్నాయి, మాకు వస్తలే అనుకుంటున్నా. అందరికి ఇచ్చినాకనే నేను అక్కడ ఇక్కడ కూర్చోడు అజీ, అట్లా ఇక్కడ కూర్చోడు. ఇక్కడ ఖాళీగా ఉంది, ఫ్రీ ఉంది, పిల్లలు ఉన్నారు కదా. రంగుల చిలక 1 2 3. సార్కి కూడా గిఫ్ట్. వైఫ్ అండ్ హస్బెండ్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చిర్రు, 2 గిఫ్ట్లు కొట్టేసి. ఎవరైనా పాట చెప్పారు అనుకోండి గిఫ్ట్ రాదు. ఇక్కడ పాట స్టాప్ అయినాకనే చెప్పుకోవచ్చు. हिंदी में नहीं है ना, तेलुगु का माना भी मालूम है गाना आप भी बोल सकते हैं. शांत दे रहे చెప్పు तो చేయలే పాలేదా కనిపించట్లేదు. మీరు అట్లా కూర్చోండి, అందరు కూర్చోండి. దాని అలా ఇంకా వాళ్ళు మాత్రమే నిలబడతారు. One, two, out. Cancel అయిపోయింది. 3. Hey, Rangama, Mangama. Out. 9, 10, 11, 12. Wrong. Kudi bujam మీద right. కాదు సాంగ్ లౌడ్లీ. ఏం పిక్చర్? పిక్చర్ నేమ్ స్పిరిట్ ఆఫ్ సార్. ఈ గిఫ్ట్ క్యాన్సిల్ చేస్తున్నా. మీకు సౌండ్ వస్తలేదు మీ దగ్గర నుండి, క్లాప్స్ లేదు, సౌండ్ లేదు. వద్దంటే కూర్చుందాం అందరం. అర్థమైందా? ఈ సాంగ్ తోటి మీరు అందరూ పాడాలి ఇప్పుడు. చూసి రాండి, మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయి. వ్లాగ్ చూస్తున్నారు కదండి. ఇప్పుడు కాలనీ వాళ్ళందరినీ గెట్ టుగెదర్ చేసి ఏడుపాయలకు తీసుకెళ్తున్నది. ఇక్కడ వైట్ షర్ట్ ఉంది కదండి, ఇతనేనండి. అన్ని అరేంజ్మెంట్ చేసి మమ్మల్ని అందరినీ ఏడుపాయలకు తీసుకెళ్తున్నారు, ఇతనేనండి. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. బస్లో చూసారు కదండి, గేమ్స్ కూడా పెట్టాడు, అందరికీ ఎంటర్టైన్మెంట్ కూడా చేశారండి ఆయన. అతను వచ్చేసి సార్ కూడానండి. వాళ్ళ స్టూడెంట్స్తో పాటు పెద్దవాళ్ళని కూడా తీసుకెళ్ళారు. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇట్లా గేమ్స్ ఆడడం అందరికీ చాలా ఎంజాయ్గా అనిపించిందండి. చూస్తున్నారు కదా మీరు వ్లాగ్. ప్రతి ఒక్కరికైతే గిఫ్ట్ వచ్చింది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు జర్నీ మళ్ళీ తిరగడమే సరిపోయిందండి.
ఫస్ట్ వచ్చేసి మేము ఎక్కడికి వచ్చామంటే ఇది వచ్చేసి బుద్ధుంది టెంపుల్ అంటారండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఇక్కడ బుద్ధునికి మామూలుగా బట్టలు లేవండి. అప్పట్లో ఎవరో ఋషులు వచ్చి ఇక్కడ స్థాపించి వెళ్ళారంటానండి. అంటే ఆ విగ్రహాన్ని పెట్టేసి వెళ్ళారంట. అది అలాగే ఉందండి అప్పటి నుంచి. బుద్ధునికైతే అక్కడ బట్టలు లేవండి. దాని చరిత్ర తెలుసుకోవాలంటే మనకు కొంచెం టైం పడుతుంది. కాకపోతే చూసి వెళ్ళిపోయాము అంతే తప్ప ఇంకేం కనుక్కోలేదండి. మామూలుగా అప్పట్లో ఋషులు వచ్చేసి అలాగా పెట్టేసి వెళ్ళారనేది మాత్రం తెలిసిందండి. అక్కడ చాలా బాగుందండి టెంపుల్. చాలా పెద్దగా విశాలంగా ఉంది. ఫస్ట్ మేము ఇదే టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ పక్కన ఆవులను కూడా కాస్తున్నారండి. చాలా బాగుంది గుడి వచ్చేసి. ఇదేనండి మేము వచ్చిన బస్ అండి ఇది. తర్వాత కొంచెం డిస్టెన్స్లో దర్గా కూడా ఉండేనండి. అక్కడ కూడా దర్గాకు వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నాము. చూస్తున్నారు కదండి సరౌండింగ్లో ఎంత గ్రీనరీగా, వాతావరణం చాలా కూల్గా బాగుందండి. ఇక్కడ దర్గాని కూడా మంచిగా మొక్కేసుకొని ఇప్పుడు మళ్ళా అమ్మవారి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ కొంచెం సేపు కూర్చున్నాము. అంటే బస్సు పడదు కదండి, చాలామందికి బస్సు పడదండి. అందుకే కొంచెం ఇక్కడ గ్యాప్ ఇచ్చాము. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగేసి మళ్ళా వెంటనే బయలుదేరామండి. ఎందుకంటే మళ్ళీ 7 లేట్ అవుతుంది కదా, అందుకోసమే వెంటనే బయలుదేరాము. తర్వాత ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే మెదక్ చర్చ్ వచ్చిందండి. నేనైతే చర్చికి వెళ్ళడం ఫస్ట్ టైం అండి. మనము అంతగా వెళ్ళాం కదండి, ఎప్పుడు వెళ్ళం లేండి, అంతగా ఏంది అసలుకి వెళ్ళాం కదా. కానీ మెదక్ చర్చ్ చాలా ఫేమస్ కదండి, అందుకోసమే ఇక్కడ ఆగి మళ్ళా 2 డేస్లో మనకు క్రిస్మస్ ఉండే కదండి. మేము ఇది వెళ్ళింది లాస్ట్ సండేనండి. 2 డేస్లో క్రిస్మస్ ఉంది కదండి, అందుకే డెకరేషన్ వచ్చేసి చాలా బాగా చేశారండి. కాకపోతే లోపల ఫోన్ అలౌ లేదండి, అందుకే నేను వీడియో తీయలేదు. ఇది వచ్చేసి సరౌండ్ చర్చ్ చుట్టుపక్కలనండి. లోపల మొత్తం చాలా డెకరేషన్ చేశారు. దాదా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగామండి. పిల్లలకు క్రిస్మస్ తాత అంటే ఇష్టం కదండి, అందుకోసమే కొంచెం అక్కడ ఫొటోస్ దిగాము. డెకరేషన్ మాత్రం లోపల చాలా బాగా చేశారండి. క్రిస్మస్ కదండి, 2 డేస్లో క్రిస్మస్ ఉండేనండి. మేము వెళ్ళింది లాస్ట్ సండేనండి, కాబట్టి డెకరేషన్ మాత్రం చాలా బాగా చేశారండి. చర్చికి రావడం అయితే ఫస్ట్ టైం నేను. మంచిగా అనిపించింది చర్చ్ లోపల. బయట కూడా చర్చ్ చాలా బాగుంది కదండి. మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదండి. మామూలుగా కొంచెం అలా చూసేసి ఫొటోస్ దిగి వెంటనే బయలుదేరిపోయాము. మళ్ళీ వచ్చేసి ఇది అమ్మవారి టెంపుల్ అండి, భద్రకాళి అమ్మవారు అనుకుంటాను. చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే. లాస్ట్ వీకే ఇక్కడ జాతర జరిగిందంటనండి. జాతర టైంలో బాగుంటుందంట. అదేమంటారు, గోపురం అనేది చాలా మంచి అనిపించిందండి. పక్కనకు ఏం లేకుండా అలాగా ఆకాశంలో అట్లా గోపురం చూస్తుంటే మంచి అనిపించిందండి. నేను మీకు పిక్ పెడతాను చూడండి. ఇక్కడ వచ్చేసి మా బావ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి, నేను వీడియో తీస్తున్నాను. ఇక్కడ ఎవరో ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తుంటే మేము కూడా కలిపామండి. మంచిది కదండి, మన చేయి కూడా పడితే. తర్వాత వెంటనే మళ్ళీ బస్సులో ఎక్కి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ పిల్లలతోటి
డాన్స్ ఆడిపిస్తున్నారండి. ఇతను వచ్చేసి పిల్లలందరూ ఒక్కొక్కరిని పిలుచుకుంటూ వాళ్ళతోటి స్టెప్స్ వేస్తున్నారు. ఇక్కడ మా కార్తీక్ కూడా వేస్తున్నారండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్నారండి డ్రామా అనేది. అది ఏం కాన్సెప్ట్ అంటే బలగం సినిమాలోది ఒక చిన్నగా క్లిప్ తీసుకొని ఇక్కడ పిల్లలందరూ యాక్టింగ్ చేస్తున్నారు. పిల్లలు మాత్రము ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేశారండి. డ్యాన్స్లో వేయడము, ఇలాగా గేమ్స్ ఆడడము మంచి అనిపించిందండి పిల్లలకు కూడా. పిల్లలు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారండి ఒక్కొక్కరు కూడా. మాకందరికైతే నవ్వు వచ్చేసింది. బల్గం సినిమాలో లాస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది చూడండి, అదండి. 1 వీక్ నుంచి ప్రిపేర్ అవుతున్నారంట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి వీడియో పెట్టగానే ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు, కామెంట్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. అంటే షాపింగ్ బ్లాగ్స్, మళ్ళీ కుకింగ్ బ్లాగ్స్, డైలీ రొటీన్ బ్లాగ్స్ ఉంటాయి కదా, అలాగా కామెంట్ చేయండి. నేను చేసి పెడతాను మీకు బ్లాగ్. ఇక్కడ పిల్లలు డ్రామా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కరితోటి స్టెప్స్ వేయించాడండి. అవి కూడా న్యూ సాంగ్స్ కాదండి, ఓల్డ్ సాంగ్స్ అండి. అంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, అందుకని. ఇక్కడ వచ్చేసి రీచ్ అయిపోయాము. 7 పాయలకు వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి నా బ్యాటరీ లో అయిపోయిందండి. ఎంతవరకు వీడియో తీసానో చూడండి మీరే. ఇది వచ్చేసి 7 పాయలండి. బాగుంది కదండి. మార్నింగ్ నుంచి వీడియో తీశాను కదండి, అందుకే కొంచెం ఛార్జింగ్ అయిపోయింది. నేను మెయిన్ థింగ్ 7 పాయలు చూపిస్తానన్నాను కదండి, అది చూపించలేకపోయాను. అప్పటికి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకే చూపించలేదు. ఇక్కడ చూడండి, ఇది ఇలాగా గ్రీనరీగా వాటరు ఇక్కడ పక్కకు చాలా బాగుందండి. కాకపోతే నాకు వాటర్ అంటే భయము. కాకపోతే ఇలాగ పక్కన నిలబడి ఇట్లా వాతావరణం అంతా ఏమంటారు ఆ ఫీల్ కావడం చాలా ఇష్టం. కానీ కొంచెం పిల్లలతోటే భయమైందండి. 7 పాయల దగ్గర అక్కడ అంతా కొంచెం ఎత్తు వంపులు ఉంటుంది కదండి, దానివల్ల కొంచెం టెన్షన్ అయింది. కాకపోతే పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. చూస్తుండండి మీరే. మా అక్క కూడా వచ్చిందండి, చెప్పాను కదా, మా 3వ అక్క. ఈ పాప వచ్చేసి మా అక్క వాళ్ళ పాపనండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము వంట చేయాలండి. బస్సు దిగంగానే కొంచెం సేపు సరౌండింగ్ అంతా పిల్లలతో పాటు మేము కూడా అంతా చూసేసి ఇప్పుడు వచ్చేసి వెళ్ళి కుకింగ్ పెట్టుకోవాలండి. ఇలాగ బయట మనము వంట చేసి అందరం కలిసి తినడం చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు అందరం కలిసి మేము వంట చేసామండి. చికెన్ కర్రీ, మళ్ళా బగారా రైస్ చేసాము. అందరం వాళ్ళంతా ఎవరెవరో అనండి, నాకు కూడా తెలియదు. కాకపోతే అందరం కలిసి ఇలాగా చేయడం మంచి అనిపించిందండి. నాకు ఇష్టం అండి ఇలాగా బయట వంట చేసుకొని అందరం కలిసి తినడం. ఇప్పుడు వచ్చేసి వెళ్ళి మేము అన్నీ ఇంటి దగ్గరికి నుంచి తెచ్చామండి. ఇప్పుడు వచ్చేసి మనము వంట స్టార్ట్ చేయాలి. పిల్లలందరికీ ఆకలి అంటున్నారు. చూస్తున్నాను కదండి, మా బస్సు అక్కడ పెట్టేసి మేమంతా తిరిగేసి ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తున్నారండి. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయిపోయిందండి. నెక్స్ట్ బగారా రైస్ చేయాలి.
పక్కనే కొంచెం కాలువ లెక్క ఉందండి వాటరు. అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. నాకు కూడా అలాగా ఏమంటారు వాటర్ ఎక్కువ లేవండి, కిందికే ఉండే. అందుకే నేను కూడా వెళ్ళి కొంచెం సేపు ఆడుకున్నాను, నేను మా అక్క కలిసి. ఇక్కడ వచ్చేసి కొంచెం బగోనా పెద్దగా ఉందని కొంచెం మగవాళ్ళ సాయం తీసుకున్నాము. మీరు వ్లాగ్ చూస్తుండండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తాను. చూస్తున్నాను కదండి వ్లాగ్. ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయిపోయిందండి. మా వారు వేరే గిన్నెలోకి సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ మా నిత్య చూడండి, మా నిత్య మళ్ళా మా అక్క పిల్లలు ఇక్కడ కొంచెం సేపు ఆడుకున్నారు. నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి, మంచి నీళ్ళు అండి ఇవి. మనకు వీడియోలో చూస్తే కొంచెం ఇట్లా అనిపిస్తుంది, కానీ నేను కూడా కిందికి దిగి కొంచెం సేపు నీళ్ళలో ఆడుకున్నాను. చూస్తున్నాను కదండి, నీళ్ళు ఎక్కువగా లేవు, కిందికే ఉన్నాయండి, అందుకోసమే దిగాను. ఆ నీళ్ళు మాత్రం చాలా ఫ్రెష్గా ఉండేనండి. ఇలాగ కొంచెం సేపు ఆడుకున్న తర్వాత వంట కూడా అయిపోయిందండి. ఇక్కడ ఏమంటారు అందరం కలిసి తినేసాము. తిన్న తర్వాత దర్శనం కాగానే మళ్ళీ ఇంటికి బయలుదేరామండి హైదరాబాద్కి. అదండి వ్లాగ్. చెప్పాను కదా, భోజనాలు అయ్యేంత వరకే నాకు ఛార్జింగ్ ఉండేనండి, తర్వాత లేకుండే. సారీ అండి, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూపిస్తాను. అదండి వ్లాగ్. ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నట్లు నిహారిక హోమ్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.